పోయినసారి యెహోరాము అని రాజు గురించి ధ్యానం చేశాం. ఇక్కడ యెహోరాము. ఈ యెహోరాము ఎవరంటే యెహోషాపాతు కొడుకు. యెహోషాపాతు ఎవరు? ఆసా కొడుకు. ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము భార్య అతల్య. మా వాళ్ళ నాన్న పేరు కాసేపు ఆసా అనుకోండి, మా నాన్న పేరు యెహోషాపాతు అనుకోండి. మా వాళ్ళ నాన్న పేరు ఆసా, మా నాన్న పేరు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకైన నేను యెహోరాము. అర్థమైందా? పోయిన వారం ఏం ధ్యానం చేసుకున్నామంటే, మా నాన్నగారు నాన్న అనగా ఆసా భక్తిపరుడు, అనగా మా తాత అనగా మా అబ్బా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు. మా నాన్నగారు కూడా భక్తిపరుడు, ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు. నేను పరమ నీచుని. అంటే నా ఉద్దేశం బైబిల్లో యెహోరాము అనే రాజు పరమ నీచుడు. ఎందుకు నీచుడు అంటే, ఈ యెహోరాము అనే వ్యక్తి రాజ్యం పోతుందేమో అని నా తమ్ముళ్ళు ఉంటారు కదా, ఈ తమ్ములను మొత్తం చంపేశాడు. అలాంటి నీచత్వమైన ఆలోచనలు ఎందుకు పుట్టాయంటే, నేను కట్టుకున్న భార్య అర్థంగా, నా భార్య పేరేం పేరు? అతల్య. ఎక్కడుందా నీ భార్య అంటారేమో, అర్థమైందని చెప్తున్నా, ఓకేనా? అర్థమైందా? యెహోరాము భార్య పేరు అతల్య. అర్థమైందా? అలా యెహోరాము అనే నేను అలా ఇష్టానుసారంగా బతుకుతుంటే ఏలియా అనే ప్రవక్త ఒక లేఖ రాశాడు. యెహోరాము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కుశలమా, నేను ఇచ్చట కుశలమే అని కాదు. ప్రియతమా, నువ్వు అక్కడ బాగున్నావా, నేను అక్కడ బాగున్నానా కాదు. యెహోరాము, యెహోవా సెలవిచ్చినదేమనగా విను. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో నువ్వు. నీకంటే నీ తమ్ముళ్ళు మంచివాళ్ళు, రాజ్యం పోతుందేమో అని నీ భార్య చెప్పినట్లు విని నీ తమ్ములను చంపేశావా? నీ తండ్రి అయినటువంటి, నీ తాత అయినటువంటి ఆసా భక్తిపరుడు, మీ నాన్న యెహోషాపాతు భక్తిపరుడు, నువ్వు ఇంత నీచానికి దిగజారిపోయావే, జాగ్రత్త, నీకు రోగం రాబోతుంది, దేవుడు నిన్ను మొత్తబోతున్నాడు అని లేఖ రాశాడు అని సేవకుడు హెచ్చరిస్తే, యెహోరాము ఏం చేయాలా అనగా, నేనేం చేయాలా? పశ్చాత్తాపడి బాధపడి ఏదైనా చేయాల్సి ఉంటుంది. అవునా, క్షమించండి అనేది బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను, ఇక మార్చుకుంటాను అని ఏదో ప్రార్థన ఏదో ఉండాలా లేదా? ఉండాలి. కానీ ఏం జరిగింది తెలుసా? పశ్చాత్తాపల్లా. ఎవరు? యెహోరామన నేను అనా యెహోరాము పశ్చాత్తాపడకపోగా అప్పుడు దేవుడు రోగం మాడుతాడు. ఆ రోగం పెట్టి వెంటనే శిక్షించలా, సమయం ఇచ్చాడు. ఎందుకు సమయం ఇచ్చాడు చెప్పండి? మారతాడని. ఈరోజు నిన్న రాత్రి నీ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు మీకు తెలుసా, ఆహాబు నీచుడే కదా, యెజబేలు నీచురాలే. కానీ యెజబేలు ఇంకా నీచురాలు, ఒప్పుకుంటారా? కానీ యెజబేలు ఎక్కువ కాలం బతుకుతుంది, ఆహాబు ముందుగా చచ్చిపోతాడు. ఈ భూమి మీద కూడా దుష్టులు దుర్మార్గులు ఆయుష్ చాలా కాలం ఉంటుంది వాళ్ళకు. అప్పుడప్పుడు అంటారు, వీడికి రాదే సావు, మంచి వాళ్ళు అందరూ పోతున్నారు అంటారా? నేను చాలాసార్లు వెళ్ళినా, పెద్దలు అంటారు అప్పుడప్పుడు. నేనేమంటున్నానంటే, బైబిల్లో కూడా దుర్మార్గులకు ఆయుష్ ఎక్కువ ఇచ్చాడు దేవుడు, ఆయుష్ కాస్త పొడిగించాడు. ఎందుకు తెలుసా? అబ్బా భలే కనిపెట్టారు మీరు. ఎందుకు తెలుసా? మారతాడు అని. అర్థమవుతుందా? అలా 2 సంవత్సరాలు అనారోగ్యం గుండా వెళ్ళాడు. ఎవరు? యెహోరాము. ఎలాంటి రోగం తెలుసా? కడుపు ఉదరం అంటే కడుపు. ఈ కడుపులో పేగులు బరువెక్కి పొట్టలో ఉన్న పేగులు బయటికి పోయి చచ్చిపోయేంత పొజిషన్ గెలిపాడు. ఎవరు? యెహోరాము అనగా నేను. అర్థమైందా? మా నాన్న భక్తిపరుడు, నేను నీచుడిని. ఆ నీచుడిని నేను, నాకు శాపం వచ్చి పడింది. కనీసం అప్పుడన్నా పశ్చాత్తాపడాలి కదా, పడలేదు. అప్పుడు పొట్టలో ఉన్న పేగులు బయటకు వచ్చి చచ్చిపోయి వచ్చి కనీసం అంత్యక్రియలు కూడా జరగల. ఎవరికి? యెహోరాము. అలా చచ్చిపోయాడు. ఇలా యెహోరాము పతనం అయిపోవడానికి కారణం ఎవరు? నా భార్య పేరు అతల్య, మహాతల్లి అతల్య. అర్థమైందా? ఇప్పుడు ఈ అతల్య ఉంది కదా, ఇప్పుడు చాలా చేద్దండి. నేను నా తమ్ముళ్ళందరినీ చంపేశా, ఓకే. అలాగే ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత రాజ్యం ఎడుగు రావాలి? నా కొడుకు రావాలి. ఇప్పుడు నా కొడుకు పేరు అనగా నాకు పుట్టినటువంటి కొడుకు పేరు ఏం పేరు అంటే, ఈరోజు ఆ కొడుకుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ కొడుకు పేరే అహజ్యా. ఎవరు? అహజ్యా. ఈరోజు మనం ఎవరి గురించి ధ్యానం చేయబోతున్నాం? అహజ్యా. ఈ అహజ్యా ఎలా పరిపాలించాడు, ఏం చేశాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చేద్దామా వద్దా? వాడు ఎవడో ఎట్లా పరిపాలిస్తే మనకి ఎందుకు అంటారేమో. వాళ్ళు ఎలా పరిపాలించారో, ఏం చేశారో మనం తెలుసుకుంటే మన జీవితాల్లో కూడా అలా బతకూడదు అనే ఇంగిత జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందా? పోయినసారి యెహోరాము గురించి ధ్యానం చేశాం. యెహోరాముకు సేవకుడైన ఏలీ హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? పశ్చాత్తాపడే. మన జీవితంలో తాగుతున్నావు, తిరుగుతున్నావు, రహస్యంగా వ్యభిచారం చేస్తున్నావు, ఒక్కాకేసుకున్నావు, పిడ్డి వేసుకున్నావు, పాన్పరాకేసుకుంటున్నావు. సేవకుడు చూశాడు, పోతావు అన్నాడు అనుకో, చూసినాం పో
అన్నారు అనుకో, అట్టే ఉంటుంది ఎవరు. నిజం చెప్తున్నా, నాకు తెలిసిన ఒక తల్లి ఒక్కాకు వేసుకునేది. నిజమండి, చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది అంటే ఆమె కురులు అంటే తెలుసా, ఎంటికలు ఇలా కురులు తిరుగుతాయి, ఎర్రగా ఉంటుంది మనిషి. ఆమె నడుచుకుంటూ పోయింది అనుకో, ఆ పల్లె చూడాల్సింది ఆమెకల్లా, అంత అందంగా ఉంటుంది. ఆమె యేసుక్రీస్తు అనరాని మాట్లాడేది. ఒక్కాకు వేసుకుంటుంది తెలుసా, ఒక్కాకు వేసుకుంటుంది. ఇంకొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ ఉబ్బింటుంది అట్టే. ఏంటిది చూలేదు మీరు? అబ్బాయి మాకు ఏం తెలియదన్నా ఏనంటారా, తెలుసు కదా, పెట్టుకోండి. అమ్మ ఒక్కాకు వేసుకోకమ్మా అంటే వినలా. యవ్వన కాలంలో ఇష్టం వచ్చినట్టు తిరిగింది, భర్తను వదిలేసింది, ఇష్టం వచ్చినట్టు తిరిగింది. అందం కదా, అందం. ఎటుపోయినా పైసలు కుప్పలు వచ్చి పైసలు వచ్చేవి, తిరిగేవి, గౌరవంగా అట్లా మొత్తం తిరిగింది. ఒక వయసు వచ్చింది, ఒక్కాకు వేసుకునేది. నమ్మండి, తిన్న తర్వాత అదే హోల్ పడింది. ఈ హోల్ని చూసిన ఒక ఆ పక్క కనొచ్చు గోడ, ఈ పక్క మీరు చూసారుకో ఆ పక్క గోడ కానొచ్చుది. గోడ కానడం కాదు, ఈ ఏమంటారు దవడ గ్యాస్. ఈ దవడ మీద బియ్యంలో పురుగులు తిరుగుతాయి చూసారా, చెక్క పురుగులు కాదు, తెల్ల పురుగులు ఉంటాయి. గోధుమ పిండిలో ఉంటాయి చూసారా, తెల్ల పురుగులు పాకుతూ ఉంటాయి. దానికి కాళ్ళు ఏమి ఉండవు, గోధుమ పిండిలో పాకుతూ ఉంటాయి. అలా ఈ దవడ మీద పాకుతూ ఉంటాయి. నిజం. నేను ఎందుకు మాడతానంటే, అంత దుర్మార్గమైన స్థితికి ఎందుకు వచ్చిందంటే వింటే కదా. ఏంటి పెద్దలు ముందు చెప్పారయ్యా, వద్దమ్మా, చెయ్యొద్దమ్మా, అది కాదు తప్పు, అది చిన్న కదా. ఇలా ఎంతోమంది. నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అలా సేవకుడు చేస్తే వినం. అలాగే రాజుల చరిత్ర, భక్తుల జీవితం మనం ధ్యానం చేసినప్పుడు తెలుస్తుంది మనకు, వాడు అలా బతికాడు కాబట్టి, హెచ్చరించిన వినలేదు కాబట్టి పోయినాడు అని అర్థవుతుందా. మనం విన్నప్పుడు మన జీవితాల సేవకులు హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడి క్షమించయ్యా, పశ్చాత్తాపడితే కనికరించి బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు. అలా పోయిన వారం మనం యెహోరాము గురించి ధ్యానం చేశాం. ఈ రోజు యెహోరాము కొడుకు అహజ్యా అనే వ్యక్తి గురించి ధ్యానం చేద్దామా? రైట్. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూద్దాం, తీయండి త్వరగా. బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 22, 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. సో ఇప్పుడు మనం యెహోరాము గురించి ధ్యానం చేసామా? ఇక్కడ యెహోరాము భార్య పేరు ఏం పేరు? అతల్య ధ్యానం చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు ఎవరు? అహజ్యా. ఈ వ్యక్తి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇతడు చనిపోయాడు. ఎవరు? యెహోరాము చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు? అతల్య బతికుంది, కొడుకు కూడా బతికున్నాడు. ఎవరు కొడుకు? అహజ్యా. అర్థమవుతుందా? ఈ అహజ్యా అనే వ్యక్తి గురించి మనం ఎవరు ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు ఎవరి గురించి ధ్యానం చేయబోతున్నాం? అహజ్యా తల్లి ఎవరు? అతల్య. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి. అరబీయులతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజుగా చేసిరి. ఈ ప్రకారం యూదా రాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. యెహోరాము రాజుగా ఉన్నప్పుడు, అనగా నేను రాజుగా ఉన్నప్పుడు, నా మీదకి ఫిలిస్తీన్లు, అరబ్బీయులు కొంతమంది యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు నేను రాజుని కదా, ఏం పేరు? నా పేరు యెహోరాము. నా భార్యను, నా పిల్లలందరినీ పట్టుకెళ్ళిపోయారు, చంపేశారు. అర్థమవుతుందా? మిగిలిన వాళ్ళని, నా సహోదరుడు నేను చంపేశా. ఓకే, అలా మిగిలిన వాళ్ళు అందరూ పోయారు. ఉండేది ఒక్క కొడుకు. ఎవడంటే వాడు అహజ్యా, అంటే నా కొడుకు. ఎవరు? అహజ్యా. వాడు కడగొట్టు అంటే అర్థం ఏంటంటే చిన్నవాడు అని, లాస్ట్ వాడు అని అర్థం. సో నా కడుపు పుట్టినటువంటి కొడుకు చిన్నవాడు ఎవరు? అహజ్యా. ఈ అహజ్యా అనే వ్యక్తి యెహోరామైన నేను చనిపోయిన వెంటనే రాజ్యము నా కొడుకైన అహజ్యాకు పొందుకున్నాడు. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి ఎవరికి వస్తుంది? నా కొడుకు వస్తుంది. అలాగే యెహోరాము చనిపోయిన తర్వాత రాజ్యం ఎవరి చేతికి వెళ్ళింది? కొడుకైనటువంటి అహజ్యా చేతిలోకి వెళ్ళిందా? ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం. 2వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఇక్కడ అతడు యెరూషలేములో 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. ఎన్ని సంవత్సరాలు? అప్పుడు 42 ఏళ్ల వయసులో అహజ్యా అనే వ్యక్తి రాజయ్యాడు అని ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం తీయండి. ఎన్నేళ్ల వయసులో రాజయ్యాడు? 42. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 ఏళ్ల వాడై, ఇక్కడ ఎన్నేళ్ళు ఉంది? 22 ఏళ్ళు ఉంది. 22 ఏళ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్య. ఈమె ఇశ్రాయేలు రాజైన ఓమ్రి కుమార్తె. కనిపించిందా? ఇప్పుడు తల ప్రగతండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివినప్పుడు అహజ్యా వయసు ఎంత? 42. 2వ రాజుల గ్రంథంలో మనం చదివినప్పుడు అహజ్యా వయసు ఎంత? బైబిల్ తప్ప? అర్థం కాలేదా? 2వ రాజుల గ్రంథం ఏం చెప్తుందంటే 22 ఏళ్ల వయసులో జగన్ అనే వ్యక్తి సీఎం అయ్యాడు. అర్థం చెప్తున్నా. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఏం చెప్తుందంటే 42 ఏళ్ల వయసులో జగన్ అనే వ్యక్తి సీఎం అయ్యాడు. ఈ రెండిట్లేదు కరెక్ట్. నిజంగానే అహజ్యా వయసు 22 ఏళ్లే.
22 ఏళ్ళే. మరి దినవృత్తాంతాల గ్రంథంలో ఎందుకుందంటే దినవృత్తాంతాల గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎజ్రా. అయితే హెబ్రూ బైబిల్లో కూడా 22 ఏళ్ళ వయసులే. ఏం జరిగిందంటే బైబిల్ అప్పుడు తర్జుమా చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే మన దగ్గర మిషన్లు ఉండేవి కాదు. ఇప్పుడు మీరు జిరాక్స్ షాప్కి వెళ్ళారనుకో, ఈ పేపర్ తీస్తారు, ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు బాగా తెలుసు మన వాళ్ళకు. ఆధార్ కార్డు డూప్లికేట్ రావాలనుకో, దాంట్లో పెట్టి ఇటు ఒత్తి జిరాక్స్ తీస్తారు. అప్పుడు ఏమొస్తుంది జిరాక్స్లో? మాడికాయ రాదు. అదేంది యాడ్ చూసా ఒకటి, అదేంది మాడికాయ చాక్లెట్, అది పెడితే కింద ఏమో మాడికాయ వస్తుంది. ఏం చాక్లెట్ అది? అట్లా మాడికాయ పెడితే చాక్లెట్ పెడితే కింద మాడికాయలు అట్టి పనులు రావు. సో లోపల జిరాక్స్లో ఆధార్ కార్డు పెడితే కింద ఏమొస్తుంది? ఏమొస్తాక ఓటర్ కార్డు వస్తుందా? ఆధార్ కార్డు వస్తే ఆధార్ కార్డు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకు మిషన్లు ఉన్నాయి, కానీ ఆ కాలంలో మిషన్లు లేవు. అప్పట్లో మిషన్లు లేవు. 2000-3000 సంవత్సరాల కిందట. అప్పుడు బైబిల్ రాయబడినటువంటి దినవృత్తాంతాల గ్రంథాన్ని ఏం చేసేవాళ్ళంటే సెంటర్లో పెట్టుకొని చుట్టూ ఉన్నటువంటి మనుషులు బైబిల్ను కాపీ చేసేవాళ్ళు, అంటే రాసేవాళ్ళు అనమాట. అర్థం కాలేదా? ఇప్పుడు ఇది ఒరిజినల్ కాపీ. ఈ ఒరిజినల్ కాపీ నుంచి రాసేవాళ్ళు. ఈ రాసే వ్యక్తులను శాస్త్రులు అంటారు. అలా రాసేటప్పుడు కొంతమంది దాన్ని తప్పుగా రాశారు. అది అలా భాషాంతర లోపం జరిగింది. సో ఇప్పుడు అహజ్య వయసు ఎంత? 22 ఏళ్ళే. మరి దినవృత్తాంత గ్రంథం 42 ఎందుకుంది? భాషాంతర లోపం, అనగా తర్జుమా చేసేటప్పుడు జరిగినటువంటి లోపం కావచ్చు, లేదా కాపీ చేస్తున్నప్పుడు శాస్త్రుల ద్వారా జరిగిన లోపం కావచ్చు. సో అట్లా అహజ్య ఏలుతున్నప్పుడు చెప్పినటువంటి మాట చూద్దాం. మళ్ళీ 2వ దినవృత్తాంతాల గ్రంథానికి రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్య ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై ఉందా? వాస్తవానికి 22 ఏళ్ల వాడై. ఓకే. యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె. అతని తల్లి ఎవరట? ఓమ్రి కుమార్తె. ఆమె పేరు అతల్య. గుర్తుపెట్టుకోండి. సో అహజ్య యొక్క తల్లి పేరు ఎవరు? అతల్య. ఓకే. ఈ అతల్య వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? సో చాలామంది తల్లుల్లో, అందరూ తల్లులు అలా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది తల్లు, ఆనాడు అహజ్య తల్లి అతల్య కుమారుడైనటువంటి అహజ్యకు దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందంట. నేటి దినాల్లో కూడా ఎంతోమంది తల్లులు తమ బిడ్డల విషయాలు, తమ బిడ్డలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు పట్టించుకోకుండా ఎప్పుడు సినిమా సీరియల్ కూర్చో అంటారు. వాళ్ళకి తిన్నారా లేదా పట్టించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అఫ్కోర్స్ చాలా తక్కువ మంది అనలేం, కానీ కొంతమంది తల్లులు ఉన్నారు. బిడ్డల కోసం త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు. బిడ్డల కోసం, బిడ్డల ఆలన పాలన కోసం కష్టపడే తల్లులు ఉన్నారు. నేను కాదంటంలే, కానీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తల్లిది ఎంత తప్పు ఉందో కొడుకైన అహజ్యాది కూడా అంతే తప్పు ఉంది. ఎన్నేళ్ళ వయసు వాడికి? 22 ఏళ్ళ వయసు. కనీసం తల్లి దుర్మార్గత నేర్పుతుంటే 22 ఏళ్ళ వయసు కలిగిన అహజ్య కన్నా బుద్ధి ఉండొద్దు? ఉండాలా వద్దా? ఉండాలి. నేను చెప్తున్నా సీరియస్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నా, దయచేసి ఒక మాట చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు అనుకుందాం, ఎంతోమంది భార్యలు తమ ఇంటిని, తమ అమ్మగారిని, తమ సొంతూరును, తమ ఇష్టాలను, కోరికలన్నీ వదిలిపెట్టి భర్త దగ్గరకు వస్తారు. భర్త దగ్గరకు వచ్చినప్పుడు భార్య ఇష్టాలేంటో, భార్య కోరికలు ఏంటో, భార్య సంతోషం ఏంటో భర్త అయినటువంటి నువ్వు సరైన విధంగా చూసుకోకపోతే, పోషించకపోతే భార్య ఎవరితో ఇప్పుడు చెప్పండి. ఇంకొక విషయం చెప్పనా, నిజం చాలా బాధాకరమైన విషయం అండి. ఈస్ట్ గోదావరి నుంచి అనుకుంటా ఒక సిస్టర్ ఫోన్ చేసింది. ఈస్ట్ గోదావరి నుంచి ఫోన్ చేయండి, మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, ఇప్పుడే మీ వాక్యం విన్నాను సోషల్ మీడియాలో, మంచి మాట్లాడి చెప్పండి సిస్టర్, దేనికోసం ప్రార్థన చేయమంటారంటే నా భర్త మారుమనసు కొరకు, నా కుటుంబం మారుమనసు కొరకని. ఏం సిస్టర్, ఏం మీ భర్త తాగుతాడంటే? తాగడండి, మంచోడండి. మరి ఏంటి అంటే, ఏం జరిగింది, ఏంటి విషయం అంటే, సంపాదించిందంతా తీసుకొని పోయి వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు. దాంట్లో మంచిదే కదా, మా తప్పేముంది అన్న అంటే, మంచిదే అండి, తప్పేం లేదు, మంచిదే అండి, తప్పేం లేదు. నా భర్త సంపాదించిందంతా వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు, తప్పలేదు, మంచిదే అమ్మ. మరి ఏమమ్మా బాధ, నీ బాధ ఏంది, తప్పేమన్నా ఉందంటే, తప్పేం లేదండి, కాకపోతే ఏంటంటే నేను ఏదన్నా తినాలన్నా, ఏదన్నా కోరుకున్నా, కనీసం ఏదైనా ఇష్టపడ్డా మా ఇంట్లో నా మాట అసలు నెగ్గదండి, నన్ను పట్టించుకునే వాళ్ళు. కనీసం నేను ఏదైనా ప్రేమతో తిందామన్నా పట్టించుకొని నాదులు లేడండి. ఒకవేళ నా భర్తకు నేను ఏదైనా చెప్పాను అనుకో, మా అత్తగారు అనగా మా ఉంటారు కదా, వాళ్ళ మా అరుస్తుందంట. నిజం. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, అప్పుడు విన్నప్పుడు చాలా బాధేస్తుంది ప్రార్థన. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, అతల్య అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే 22 ఏళ్ల కొడుకైన అహజ్య ఎలా ఉండాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తల్లి ఎంతోమంది జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ జ్ఞానం లేనివారు, తెలివి తక్కువ వాళ్ళు, శరీర సుఖ భోగాల కొరకు సీరియల్ మీద పిచ్చితో గంటలు మాట్లాడుతూ అనవసరమైన టైం వేస్ట్ చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు అంటూ తెలియకోకుండా తల్లులు ఇష్టానుసారంగా బతికోవాలి ఉన్నారు. ఆ తల్లులు తమ కొడుకులు, అధికార దాహం ఉంటుంది కొంతమందికి. ఏంటి? అధికార దాహం ఉంటుంది. నేను చెప్పింది నెరవేరాలా నా కుటుంబంలో, నా కొడుకైనా సరే, నా కోడలైనా సరే, నా బిడ్డలైనా సరే, నా కూతురైనా సరే, నేను చెప్పింది నెరవేరాలా అని అహం ఉంటుంది. తప్పది. మళ్ళీ ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబమైనా సరే ఆ కుటుంబానికి యజమానుడు పురుషుడే అయి ఉండాలి. స్త్రీ అయ్యుందంటే కనుక ఆ కుటుంబం సరిగా లేదని అర్థం. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో.
ఏ కుటుంబానికైనా సరే ఆ కుటుంబానికి యజమానుడు పురుషుడే. ఏందనా అంటే మేము ఉండకూడదా అని అర్థాన్ని దయచేసి నేను చెప్తాను, సీరియస్ చెప్తున్నా. ఉండొచ్చు. ఎప్పుడు తెలుసా? నీ భర్త తెలివి తక్కువవాడో, విచక్షణ జ్ఞానం లేనివాడో, పరాయదానికి బానిసో, ఇంకొకటి అయితే, మెంటల్గా స్టెబిలిటీ లేకపోతే స్త్రీగా నువ్వు ఆ బాధ్యత తీసుకోవచ్చు. నాకు నీ కుటుంబాన్ని పోషించి నీ బిడ్డల గురించినటువంటి బాధ్యత కానీ వాళ్ళు ఎలా నడిపించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని నువ్వు తీసుకోవచ్చు. అయితే నువ్వు భర్త ఉండగా నీ భర్తను నీ కాళ్ళ కింద పెట్టుకొని నీ భర్తను నీ చేతుల్లో పెట్టేసుకొని నువ్వు ఎట్లా చెప్తే అట్టే వినాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలని ఒక స్త్రీగా నువ్వు పెత్తనం చెలాయిస్తుంటే ఆ కుటుంబం దేవుని చిత్తానుసారమైన కుటుంబం కాదు. నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే పెళ్ళి అయింది, భర్త అయింది. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేను కనుక రేపొద్దున పెళ్ళి అయితే అనగా చెప్తున్నా, పెళ్ళి అవుతుంది. అయితే విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే పెళ్ళి అయినప్పుడు ఒక భార్య భర్త ఏకమైన తర్వాత వారిద్దరి మధ్య ఎవ్వరూ దొరకకూడదు. అలా చెప్తున్నా, పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఈవెన్ తల్లి తండ్రి కూడా దొరకకూడదు. ఏంది అంత మాట అంటావు? ఎస్, నేను చెప్తున్నా. ఎందుకంటే చాలామంది భార్యలు చేసే లోపం ఏంటంటే, అమ్మా ఉప్పు లేదే, కారం లేదే అని ఫోన్ కొడతారు అమ్మగారింటికి. వచ్చాయి మళ్ళీ చూసుకుందాం ఆ సంగతి, వచ్చాయి అమ్మ చెప్తున్నాడమ్మా, కనీసం బట్ట కూడా కొని ఇట్టేదమ్మా, కనీసం జాకెట్ కూడా, అవునా రాను వాడి సంగతి మళ్ళీ చూస్తా అని ఫోన్ చేసి బెదిరించేవాళ్ళండి. ఏం చెప్పాలా తల్లిగా? అమ్మ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఈ రోజు కాకపోతే జాకెట్ కూడా రేపు తీసిస్తాడు. ఇప్పుడు జాకెట్ కూడా దేవచ్చింది చెప్పు, నలుగురు ఏమనుకుంటారు, సమాజంలో చెడ్డ పేరు, పుట్టిన బిడ్డలు జాగ్రత్త అమ్మ, జాగ్రత్త కుటుంబాన్ని కట్టుకోతాలి అని తల్లి ఏం చెప్పాలా? ఇసాకన్నా అదే చెప్పాలా? ఏసాయి రాను వచ్చే మళ్ళీ చూద్దాం ఆ సంగతి. ఇదేందండి అల్లుని ఒడుగు వచ్చే చూసేయండి. ఇటు పక్క ఉంటారు కదా వాళ్ళే 1000 ఈ పక్క ఉంటారు కదా ఎవరు, పెళ్లి కొడుకు భర్త వాళ్ళ అమ్మగారు, ఏమే ఏదో దాని మనం తెచ్చుకున్నాం మేము మా ఇంటికి మూసుకొని చెప్పినట్టు. ఇదేంటండి ఇది? ఎంత దారుణం. నేనేం మాట్లాడుతానంటే, అతహత్య రాజైన తర్వాత తల్లి పెత్తనం ఏంటండి ఇడా? అర్థవుతుందా? తల్లి దుర్మార్గంగా ప్రవచనం నేర్పడం ఏంటంటే, భార్యాభర్తగా తల్లి తన కుటుంబాన్ని, తన సొంత ఊరును, తన తల్లిదండ్రిని 20 ఏళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు తల్లిదండ్రిని వదిలిపెట్టి భార్యగా ఉత్త చేతులతో తన కట్టుబట్టలతో నీ దగ్గరకు వస్తుంది. నువ్వే నా భవిష్యత్తు, నా భర్త నువ్వే, నీ ఆరోగ్యమే నా ఆరోగ్యము, నా బిడ్డల భవిష్యత్తే నా భవిష్యత్తు అని ఒక స్త్రీ వస్తుంది నీ వెనకబడి. ఇప్పుడు అలాంటి స్త్రీ నువ్వు ఎలా చూసుకోవాలి? చూసుకోవాలి. ఇప్పుడు భర్తవైన నువ్వు కూడా ఆమె నీ దగ్గరికి అంతగా వచ్చినప్పుడు నీ భార్యకు విలువ ఇవ్వాలి. నా బిడ్డల కుటుంబాన్ని పోషిస్తుంది, నన్ను చూసుకుంటుంది, కుటుంబాన్ని పోషిస్తుంది, తన శరీర కోరికలు చంపుకొని అర్ధరాత్రి లేపండి తల్లిని లేపుతుంది. నేను చెప్తాను, నా జీవితంలో మా అమ్మగారి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నేను మా అమ్మ నాన్నతో అన్నా, కూర్చొని నాన్న అమ్మ చాలా గ్రేట్ నాన్న అని. ఒకసారి నాన్న నేను మాట్లాడుకుంటున్నాను, మా అమ్మ బయట బట్టలు వస్తుంది. ఏ అని అంటే, ఏం లేదు మా ఇంట్లో రోజుకు 10 సార్లు టీ గిన్నెలు ఉంటాయి. టీ గిన్నెలు ఉంటాయి కదా, ఫస్ట్ గంట మా నాన్న టీ తాగినా అనుకో, తర్వాత గంట నేను పోతా. అంటే ఇప్పుడు టీ తాగిన తర్వాత అది కడుగుతాం కదా, మా నాన్న తాగి టీ ఆడబెట్టేస్తాడు, కడిగేది ఉండదు మనంతా, ఆడబెట్టేసి మళ్ళీ మా అమ్మ వచ్చి కొడుతుంది పాపం. సరే మళ్ళీ కడిగిన తర్వాత ఆడబెడతా కదా, మళ్ళీ నేను పోయి పెడతా, మళ్ళీ అదేమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ సాగర వచ్చాడు, మళ్ళీ వాడు కడతాడు, మళ్ళీ వాడు ఉంటాడు మా ఇంట్లో పాలు తాగాడు, వాడు పాలు పెడతాడు, మళ్ళీ కడుగుతుంది. మళ్ళీ నిజం నమ్ముతారు మరి, ఒక టీ గిన్నె మా ఇంట్లో రోజు 10 సార్లు కడగాలి, ఒక టీ గిన్నె. ఇంకా అన్నం తినే ప్లేట్లేమి, గిన్నెలేమి, బట్టలేమి ఎన్ని ఉంటాయో. నేను అప్పుడు మా నాన్నతో ఎంత ఓపిక నా అమ్మకు, అసలు ఇలాంటి అమ్మ దొరకలేదు. నేను అంటే మా నాన్న ఏమన్నాడంటే, 20 ఏళ్ళ కిందట మీ అమ్మ ఇట్టు ఉండేది కదా నాయన అన్నాడు. ఏనా నాన్న కొత్తలో పెళ్ళైనప్పుడు ఇట్లా లేదు నాయన ఏ అంటే చెప్పాడు మా నాన్న. మా నాన్న మా అమ్మ ఊరికి వెళ్ళారంట వాళ్ళ అమ్మగారు. అప్పుడు మా నాన్న మా అమ్మ హైందవులు. ఆ హైందవులు అయితే ఎవరో మా అమ్మగారు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ అమ్మగారింటికి వెళ్ళి ఫ్రెండ్స్ ఉంటారు. ఆ బాల్యకాల స్నేహితులు వచ్చారంట. మా అమ్మ పేరు ఏం పేరు అప్పుడు, రాధా రాగలుగుతావని మొత్తానికి అది పిలిచారు. దేనికంటే చెక్క భజనకు. ఆ పిలిచే పోయిందంట. మా నాన్న ఉన్నాడు ఆడ, ఏమంటే వెళ్తా అడగాలి కదా, అడగలేదంట, వెళ్ళిపోయిందంట. పుసుగుమంటే వెళ్ళిపోతాను. అప్పుడు మా ఇంట్లో పాపం ఎండలు తట్టుకోలేక మా అమ్మ కూడా అంటది, పెళ్ళి అయిన కొత్తలో కడపలో ఎండలు ఎక్కువ, అనవసరంగా చేసుకున్నానే, కడపకు వచ్చి ఎండలు తట్టుకోలేకపోతున్నా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేదంట. నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ఎండలు కానీ, కష్టం కానీ, బాధ కానీ, శ్రమ కానీ, ఈరోజు మా నాన్న నువ్వు పో మీ అమ్మగారింటికి అన్న కూడా పోదు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో మీ అమ్మగారింటికి అన్న కూడా పోదు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక్కసారిగా ఈరోజు తన భార్య తన భర్తను నా భవిష్యత్తు, నా భర్త ఆరోగ్యమే నా ఆరోగ్యం, నా భర్త భవిష్యత్తే నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తే నా భవిష్యత్తు అని తను చూసుకొని ఇక్కడికి వచ్చి తన కుటుంబాన్ని, తన తల్లిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోయినా నాయన జాగ్రత్త నాయనా అని ఫోన్ చేసి చెప్తుంది. ఒకవేళ ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ అంటే వెళ్తుంది. ఇప్పుడు అనుకుందాం, ఈ పక్క కొడుకు బాలేదు, ఈ పక్క తండ్రి బాలేదు, భార్య ఎవరి దగ్గరికి వెళ్తుంది తెలుసా? అర్థం కాలే? భర్తకు ఆరోగ్యం బాలేదు, తండ్రికి ఆరోగ్యం బాలేదు, భార్య ఎవరి దగ్గరికి వెళ్తుంది? భర్త దగ్గరికి వెళ్తుంది. అలా నమ్మి వస్తుంది నీ దగ్గరికి. అన్నలా చెప్తున్నా, ఈ వాక్యాన్ని వింటున్నా చెప్తున్నా, అలా నమ్మి వస్తుంది నీ దగ్గరికి. ఎవరు? ఒక భార్య. అలాంటి భార్యను మనం ఎలా చూసుకోవాలి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తమ తల్లి చెప్పిందని కనీసం భార్య అవసరతలు వారి ఇష్టాలు తీర్చలేకపోతే ఎలా అండి?
చాలా బాధాకర విషయం కదా, ఎంతో నమ్మి వస్తుంది మన వెనక బట్టి. అతల్య అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు అహజ్యా బుద్ధి తెచ్చుకోనమ్మ తప్పు అని చెప్పాలవుదా? తన అవసరత తమ అక్కరలు. మళ్ళీ చెప్తున్నా, అహజ్యాది ఎంత తప్పు, తల్లిది ఎంత తప్పు ఉంది తప్పు, అహజ్యాది కూడా తప్పు ఉందా లేదా? ఉంది. 22 ఏళ్ళ వయసు. చెప్పాలవుదా? చెప్పాలి. కానీ కారణం ఏంటో తెలుసా? అతల్య ఎలా దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిందో అలా నేర్పింది. చివరికి ఒక మాట చూపిస్తా చూడండి, కావాలంటే భర్తల గురించి భార్య ఏం చెప్తారు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అనుకుంటా, చూడండి ఒకసారి. జస్ట్ అది ఒక ఫోటోషన్ చూపించి ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఉందా లేదా? సొంత పురుషులు బాడీ పురుషులు ఉంటారా? సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఉందా లేదా? ఎవరు లోపడాలట? ఎవరు లోపడాలా? స్త్రీలు లోపడాలా. ఎవరికి లోపడాలా? బాడీగల పురుషులకా? బాడీగల పురుషులు కాదు, సొంత పురుషులకు లోబడి ఉండు. ఉందా? కానీ విచిత్రమైన తెలుసా, కొంతమంది కొన్ని కుటుంబాల్లో రివర్స్ అనమాట. ఏంటి తెలుసా రివర్స్? పాల ప్యాకెట్ అంగడికి వెళ్ళి కొనాలన్నా కూడా, ఏమే పాల ప్యాకెట్ తెమ్మంటావా అని భర్త అడుగుతాడు. ఎవరిని? భార్యను. అప్పుడు భార్య అంటది, ఎందుకో అవసరం లేదంటే, సరే అండి. అప్పుడు భార్య తాగాలనిపించేది అనుకో, ఎవరిని అడగదు భార్య, పోయి కొనడే. నేనేమో అంటానంటే, ఏ పని చేయాలన్నా భర్త మాత్రం భార్యని అడగాలి, భార్య మాత్రం అబ్బే అస్సలు. నేను ఎందుకు మాట్లాడుతానంటే, ఎందుకని చెప్పా, కుటుంబానికి పురుషుడు యజమానుడు. పురుషుడుకు నేను చెప్తాను, స్త్రీలారా పురుషులకు మన బాధ్యతను అప్పగించాలి. ఒకవేళ నిజంగా తాగుడుపోతాడన్నా, మెంటల్గా జ్ఞానం లేదు, తెలివి లేదు, లేదా మెంటల్ స్టెబిలిటీ లేదు, అనారోగ్యం అన్నట్లయితే మీరు ఆ బాధ్యత తీసుకోవచ్చు, తప్పులేదు. అది కొన్ని కారణాలను బట్టి అదవుతుందా. కానీ భర్త బాగుండి, ఆరోగ్యం ఉండి, క్షేమంగా ఉండి, చదువుకొని మంచి ఇది ఉన్నప్పటికీ కొంతమంది ఎంతోమంది భార్యలు తమ బిడ్డలను తమ భర్తను తమ చేతుల కింద పెట్టుకుంటారు. తల్లులు కూడా అంతే. కొడుకు అడే తల్లి అడే చెప్తే అటు ఆడాలా. ఎవరు? కొడుకు. ఏమ్రా పోద్దంట. ఇదేందండి ఇదే వారము? వాడు పెళ్ళి కాకముందంటే ఓకే, పెళ్ళి కాకముందు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలా. అంటే పెళ్ళి అయిన తర్వాత వినొద్దాను అని అంటంలే, పెళ్ళి అయిన తర్వాత కూడా వినాలి. కానీ నీకంటూ ఒక కుటుంబము, ఒక బాధ్యత, భార్య, పిల్లలు వచ్చిన తర్వాత నువ్వు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో. ఎందుకంటే అందుకని బైబిల్ చెప్తుంది, స్త్రీలారా పురుషులకు లోబడి ఉండండి. తర్వాత చూడ 22, స్త్రీలారా ప్రభువు వలకే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. 23, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అర్థమవుతుందా? శిరస్సు అంటే తలకాయ. సో స్త్రీకి తలకాయ ఎవరంట? సంఘానికి తలకాయ ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు స్త్రీకి తలకాయ ఎవరు ఉండాలా? భర్త ఉండాలా. కానీ విచిత్రం ఏంటి తెలుసా, పురుషుడికి ఉంటారు తలకాయలు, వాళ్ళ తలకాయల మీద ఆడుతుంటారు వీళ్ళు కూచిపూడి భరతనాట్యం. ఏం చేయలేం మనం, చూడాలి అప్పుడో పెట్టాటి. నిజం, కొన్ని కుటుంబాల్లో మేము వెళ్ళినప్పుడు చూస్తాం కదా, భార్య ఎటు చెప్తే అంట కనుసై ఇచ్చేసాలి అంతే. ఇంకా అయ్యగారు వచ్చారు, ఏమన్నా టీ కాఫీ లేదా అంటే ఇటు చూస్తుంది అంతే. ఇప్పుడు కొంతమంది వెళ్తాం కదా, అయ్యగారు వచ్చారు టీ కాఫీలు తీసుకుని అన్నా అనుకో, పోయి చేసుకొచ్చారు పాపం. అయ్యగారు వచ్చారు, ఏమన్నా టీ కాఫీ లేదా అని అంటారు. పాపం రోజు ఈయన పెట్టేవాడు, అయ్యగారు వచ్చారు కాబట్టి పరుగు పోతుందని నువ్వు వెళ్ళి పెట్టాపో అని ప్రేమ అడుగుతాడు, లేకుంటే ప్లేట్ తిరగబడిపోతుంది. అప్పుడు పాపం అయ్యగారు వచ్చారు, ఇట్లా చూసేసరికి అయిపోయాయి. ఇంకా అయ్యగారు బయటికి వెళ్దాం అయ్యగారు, టీ తాగొద్దాం అంటారు. మాకు అర్థమైపోతుంది సిచ్యువేషన్, పదా బయటికి, ఇంకా మనకి ఇంట్లో కాఫీలు టీ దొరకవు. నేను ఎందుకు మాట్లాడతానంటే, ఇంటికి గృహానికి పురుషుడు ఉండాలండి. తల్లి తండ్రి చెప్పిన మాట వినాలి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం కాదని చెప్పేసి స్త్రీని పురుషుని ఏకం చేశాడు. ఈ స్త్రీ పురుషుని ఏకం చేసిన తర్వాత వాళ్ళ మధ్యలోకి ఎవరే కానీ రాకూడదు. అలా గుర్తుపెట్టుకో. ఒకవేళ తల్లులారా, తండ్రుల, అన్నలారా, మీ కుటుంబాలు బాగుండాలంటే, మీ కుటుంబంలో ఏదైనా గొడవ జరిగితే నీ భార్య చెప్పుకో, నీకేదైనా గొడవ జరిగితే నీ భర్త చెప్పుకో. అంతేగాని మీ అమ్మగారి ఫోన్ చేయడం, మీ నాన్నగారికి ఫోన్ చేయడం, నాయన ఇటు జరిగిందంటే ఆయన గొడవలు ఎత్తుకొని రావడం, ఇవన్నీ జరగొద్దు. ఆమె చీపురెత్తుకు రావడం వద్దు. ఏమన్నా మీ ఇట్లా ఏదైనా జరిగితే, మీకు ఏదైనా జరిగితే మీ అమ్మగారు చెప్పడం, మీరేమైనా పిల్లకాయలాగా మీ అమ్మగారు చెప్పడం కరెక్ట్ కాదు. అది మీరు ఇంకా పురుషులు జ్ఞానం కలిగే కుటుంబాన్ని ఎలా లోపరుచుకోవాలో తెలిసి ఉండాలి. విచిత్రం ఏంటంటే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పెళ్ళి వచ్చినా కూడా, ఇంకా బిడ్డలు పుట్టినా కూడా, అమ్మా పిల్లలు ఫీజు కట్టమంటావు వద్దా? అదే బిడ్డలు కట్టి నువ్వుగా కదా, మళ్ళీ మేమని అడుగుతుంది అంటే నేనేమంటానంటే, ఏం చెప్తాను సీరియస్గానే, వాక్యానుసారంగా తల్లి తండ్రి మీరు ఏకమైన తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఎవరు రావు. మీ ప్రేమ అలా ఉండాలి, మీ బాంధ్యం అలా ఉండాలి, ఈవెన్ తల్లి అయినా సరే. సో అతల్య దుర్మార్గంగా ప్రవర్తించట నేర్పించుతూ ఉండేనంట. ఓకే, గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో కొన్నిసార్లు తల్లి అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, విచక్షణ కలిగి ఎక్కడ నడుస్తున్నాం, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది ఆలోచన చేసి నిర్ణయాలు చేసుకోండి. ఓకేనా? రెండో విషయం, ఈ ఒక విషయం చెప్పి ఇంక ముగిచేస్తున్నాం. అహజ్యా పతనం అవడానికి కారణం ఎవరు? మొట్టమొదటి కారణం ఎవరు? అతల్య. ఎవరా అతల్య? తల్లే. తల్లి ఏం చేసింది? దుర్మార్గంగా ప్రవర్తించడకు నేర్పించింది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది బిడ్డలు మందిరానికి వెళ్ళి
ప్రార్థన చేసుకుంటా అంటే కనీసం వద్దులే ఏం పోయినవులే పెద్ద భక్తిపరులే అని కృంగదీసే వాళ్ళు కూడా లేకపోలేదు. తల్లే మందిరానికి వెళ్ళాడనుకో, కొడుకు కూతురు మందిరానికి వెళ్ళిందనుకో, పోయినావులే అని కృంగదీసే తల్లులు ఉండారు. బాధాకర విషయం. వాడు వ్యభిచారం పోతాడా? సినిమా పోతాంటే మళ్ళీ ఆపరే పోయినా నేను 50 రూపాయలు సినిమా చూసి 30 రూపాయలు టికెట్ కొనుక్కొని 20 రూపాయలు 30 రూపాయలు కాపుకొని కొనుక్కో అని 50 రూపాయలు చేతులు పెట్టి సినిమాకి కావాలని పంపుతారు, కానీ మందిరానికి మాత్రం పంపరు. అది ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న కారణం. మంచి పనులకు మాత్రం అందరూ అడ్డు చెప్తారండి, చెడ్డ పని చేసేవాడు ఒకడు ఉన్నాడు. నిజం చెప్తున్నాను. సో తల్లులారా, ఒకవేళ ఎవరైనా పిల్లలు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, అలాగే అన్నవాళ్ళు కావచ్చు, మీ తల్లి మీకు ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు నడిపించాలో అంతవరకు చూసుకోండి. మీ బాధ్యత, మీ జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఆమె దుర్మార్గంగా ప్రవర్తిస్తుందా, మంచిగా ప్రవర్తిస్తుందా, మీ కుటుంబ క్షేమాన్ని కోరుతుందా ఆలోచించండి. ఒకవేళ కొంతమంది ఉంటారు, ఎప్పుడు వీడు ఎదిగితే నా మాట వింటేమో, కొంతమంది ఉంటారు తల్లులు, ఏం చెప్తున్నా స్వార్థపూరితంగా, వీడు ఎదిగితే ఎవడు కొడుకు ఎదిగి 4 రూపాయలు సంపాదిస్తే నా మాట విండేమో అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ చేతుల కింద పెట్టుకుంటారు. చాలా దారుణం అండి. ఒక పల్లెలో, రామాపురం దగ్గర ఒక పల్లి, కొడుకు తప్పని అంటంలే, తల్లి మాట వినాలి, తల్లిని ప్రేమించాలి, తల్లిని చూసుకోవాలి, తప్పని అంటంలే. కానీ ఎదగాల్సిన, కష్టపడి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాల్సిన కూడా వాళ్ళు అంచుతూ ఉంటారు. ఎందుకు అంత ఏమిటి కోసం? అదేందండి, నేను కష్టపడతాను, నేను చేస్తాను, నేను సాధిస్తానంటే ఎంకరేజ్ చేయాలి. చేయనైనా ఇంకా కష్టపడు, వయసులో ఉండవు, బాగా సంపాదించుకో, జ్ఞానం కలిగి ఉండు, బతుకు అని ఎంకరేజ్ చేసి చక్కగా కుటుంబాన్ని తెలివిగా పద్ధతిగా జ్ఞానం కలిగి ఉండాలి. కొంతమంది అణుస్తున్నాడు, తప్పది. సో అతల్య తన జీవితంలో తన కొడుకును, తన సొంత కొడుకును దుర్మార్గంగా ప్రవర్తించి నేర్పింది. కానీ ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 1 సంవత్సరం వెళ్ళాడు. సో మొట్టమొదటిది తను పాడవనే కారణం ఎవరు? అతల్య. రెండో కారణం ఎవరు? అతల్య. చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృప కలిగిన ఆయన, దయగల మా దేవా, విత్తబడిన మాటలు మాలో నాలో రోజుగా ఫలింపచేయము తండ్రి. అహజ్యా తల్లి అయినటువంటి దుర్మార్గత జీవితాన్ని బట్టి 22 ఏళ్ళ వయసు కలిగిన అహజ్యా బుద్ధి జ్ఞానం లేకుండా నాయన తల్లి ఎలా చెప్తే అలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. నెంబర్ 2, అహజ్యా జీవితాన్ని నాశనం అవడానికి కారణం ఆలోచనకర్తలు. అయ్యా, ఈ భూమి మీద సోషల్ మీడియా, ప్రపంచము, స్నేహితులు, బంధువులు, చుట్టాలు, సమాజంలో ఉన్నటువంటి ఆలోచనలు నాకు ఉండడానికి వీల్లేదయ్యా. అందుకనే దావీదు కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తములై ఉన్నవి. నీ వాక్యము నాకు ఆలోచన చెప్పేవయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నా ఆలోచనకర్తవయ్యా, నువ్వు నా ఆదరణకర్తవయ్యా, నా ఆశ్చర్యకరుడు అయ్యా. నీ ఆలోచనల మీద నా జీవితాన్ని కట్టుకుని కృపనివ్వమని విత్తబడిన మాటలు నాలో మాలో రుణంతలకు ఫలించు. యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఎన్ని రోజులు పట్టే? 3 రోజులు పట్టింది. ఒకప్పుడు దేంతో భయపడ్డారు? యుద్ధానికి వస్తారు, దేవుడా యుద్ధం వద్దు నాయనా, తట్టుకోలేమయ్యా, వెళ్ళిపోని అని. కానీ మీకు మాట చెప్పనా, ఎప్పుడైతే మన కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, ఆ కష్టం శ్రమల తర్వాత దేవుడు అద్భుతమైన ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి ఆ ప్రశస్తమైన నగలు, బంగారం వచ్చింది. రాకపోయింటే వచ్చేదా యెహోషాపాతుకు? నీకేమైనా అర్థం కదా? నేనేమంటానంటే, యెహోషాపాతుకు ఆ టైంలో వచ్చింది 3 రోజులు పట్టిందంట వచ్చుకోవడానికి. దేవుడు ఊరికైనా పంపిస్తాడు అంతే శోధన. కొన్నిసార్లు దేవుడు శత్రువులను పంపిస్తాడు అలా, కొన్నిసార్లు దేవుడు అనవసరమైన మాటలు మాట్లాడేశాడు అలా. ఒక మాట చెప్తాను, చివరిగా ముగించేస్తున్నాను. నా జీవితంలో 22 ఏళ్ళు మా నాన్న గురించి ఒక స్త్రీ భయంకరమైన మాటలు మాట్లాడు. మా నాన్న నాకు అప్పుడు నేను కేరళలో ఉన్నా, ఏడుస్తూ ఫోన్ చేస్తూ ఇలా మాట్లాడినా, ఇలా మాట్లాడింది అని చెప్తున్నప్పుడు నేను ఏడవలే, మా నాన్న ఏడుస్తూ నాతో చెప్తున్నాడు. ఎవరన్నా తండ్రి ఏడుస్తే ఎలా ఉంటుందండి? ఇలా చెప్పారు నాన్న, ఇలా చెప్పారు. నా 22-23 ఏళ్ళ వయసు ఇంతవరకు, ఇంతవరకు మా నాన్న ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి వాడు. నేను ఇన్నేళ్ళు చూస్తున్నా. మా నాన్నకి అలాంటి క్యారెక్టర్ కాదు. మా నాన్న క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నేను చూస్తున్నా కాబట్టి. నేను ఇంకా బయట సమాజంలో, కాలేజీల్లో, హాస్టల్లో చాలా చోట్ల తిరిగాను. అలాంటిది ఒక స్త్రీ లేనిపోయిన అబంధాలు, లేనిపోయిన నిందలు, లేనిపోయిన భయంకరమైన అవమానాలు వేసి నిజమండి, అది తట్టుకుంటే వెళ్ళాము అసలు. అంత భయంకరమైన మాటలు. మీరు నమ్ముతారా నమ్మరో? కృంగిపోయారు, నీరు గారిపోయారు, ఇంక అయిపోయింది సేవ, ఇంక అయిపోయింది జీవితం. కానీ మీరు నమ్ముతారండి, ఆ మాటలు, ఆ దూషణలు, ఆ అవమానాలు 1 సంవత్సరం తర్వాత గొప్ప ఆశీర్వాదంగా మలిచాడు దేవుడు. మీకు ఏమన్నా అర్థం చెప్పేది? ఆ మాటలు, అవమానాలు, ఆ దిగమింగుడు తర్వాత గొప్ప ఆశీర్వాదంగా మలిచాడు. ఆ టైంలోనే మేము ఈ కాలనీకి రావడం, ఆ ఇల్లు కానీ, ఈ మందిరం కానీ, పరిచర్య కానీ, ఈ పరిచర్యలో అభివృద్ధి కానీ, వస్తువులు కానీ, ప్రతిదీ కూడా నిజం నమ్ముతారన్నవారు. అప్పుడు చిన్న మందిరం అంది. సో నేనేమంటాను మిత్రులారా, మీ జీవితంలో అవమానం, బాధ, దిగమింగు ఉన్నప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు మోకాళ్ళ మీద పడండి. నువ్వే మా దిక్కను. దాని తర్వాత దేవుడు 3 రోజులు ఓల్చుకోవడానికి టైం సరిపోతుంది నీకు. ఏంటి శనికేలు కాదు. అర్థవుతుందా? ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీద. యెహోషాపాతు అద్భుతమైన ప్రార్థన. ఆ ప్రార్థన మర్చిపోకండి. ఏంటి ఆ ప్రార్థన? అయ్యా నువ్వే మా దిక్కు, నువ్వే నా చేత కాదు, నాకు తోచట్లే, ఉందా లేదా అక్కడ పదం అలాంటి ప్రార్థన చేయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.